ఇక నమస్తే తెలంగాణ. ఇవాళ కవిత గారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ పేపర్లో ఒక్క దగ్గరనైనా రాకపోయి ఉండేదా? ఇవాళ వెలుగుమట్లలో జరిగిన కార్యక్రమము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కానీ కవిత గారు చేసుంటే మొత్తం భుజాల మీద మోసేది. ఏడనన్న కవిత గారి ఫోటో కానీ చిలక ప్రవీణ్ ఫోటో కానీ, సరే భయ్ కవిత గారు మీ పార్టీ కాదు, చిలక ప్రవీణ్ మీ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. విశారదన్ మహారాజ్ అయితే విశారదన్ గారు అయితే ఏ పార్టీ గారు కదా. ఆయన ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం, సామాన్య జనం కోసం తరాల నుంచి ఆయన గొంతును వినిపిస్తున్నాడు కదా, ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. మరి విశారదన్ని వార్త ఎందుకు రాయలేరా భయ్? నేను అడుగుతా ఉన్నా. నమస్తే తెలంగాణ పేపరు ఈ రాష్ట్రం కోసం ఉన్నదా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోసం ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా సామాన్య జనాన్ని. అరే పార్టీకి ఒక పేపరు, పార్టీకి ఒక ఛానల్ పెట్టుకుంటా ఉంటే ఈ రాష్ట్రం పడుతున్న గోసను ఎవడు వినిపిస్తాడు భయ్? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తున్న వార్తలను ఎవడు రాస్తాడు భయ్? ఒక్కో పార్టీకి ఒక్కో ఛానల్, ఒక్కో పార్టీకి ఒక్కో పేపరు. ఆ నేతలనే భుజాల మీద మోస్తే ఈ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ఎవడు మోస్తాడు? జర్నలిజం అంటే ఒక పార్టీకి అమ్ముడు పోవడమా? జర్నలిజం అంటే ఒక పార్టీకి ఒక నాయకుడికి కొమ్ముగాయడమా? అరే ఏమొస్తుంది భయ్ మీకు? సామాన్య జనం పక్కన నిలబడాలి కదా, బడుగు బలహీన వర్గాల పేదల పక్కన నిలబడాలి కదా, రాష్ట్రం పక్కన నిలబడాలి కదా. తెలంగాణ తల్లి భుజాల మీదకించి కదా వార్తలు చూపెట్టాలి. నాయకుల భుజాల మీదకించి ఎందుకు చూపిస్తున్నారు భయ్ వార్తలు? సాటిలైట్ ఛానళ్ళు అయినా, పేపర్లు అయినా, వార్తా పత్రికలైనా నాయకుల భుజాల మీదకించి ఎందుకు చూపిస్తూ ఉన్నారు? ఈ తెలంగాణ తల్లి భుజాల మీదకించి కదా మీరు చూపెట్టాలి. ఈ తెలంగాణ తల్లి ఒడిలో నుంచి కదా మీరు వార్తలు చూపెట్టాలి. అది పక్కన పెట్టి నాయకులకు కొమ్ము కాస్తారేంది భయ్? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీకు గొప్ప కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. దీన్ని ఎవ్వడు కాదనలేడు, నేను కూడా కాదనలేను. కానీ రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తూ ఉంటే, అక్కడ కవిత గారు పోయి ఆ ఉద్యమం చేస్తూ ఉంటే, వాళ్ళ పక్కన పోయి నిలబడతా ఉంటే, వాళ్ళకి అండగా ఉంటే వార్తలు ఎందుకు రాయరు భయ్ మీకు? ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష? అరే పార్టీలుగా, వ్యక్తులుగా ఏమన్నా ఉండొచ్చు విమర్శలు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి భయ్ విమర్శలు. రెండు పార్టీల మధ్యలో ఉండడం గొప్ప అదేం కాదు. కానీ అక్కడ జరిగిన అన్యాయాన్ని రాసుకొస్తే తప్పేముంది చెప్పండి? మెడల బీఆర్ఎస్ నాయకులు మెడలో ఒకటి వేసుకోరు. ఇక నమస్తే తెలంగాణ మాదే, మా వార్తలే రాస్తుంది. కవిత గురించి రాయకుండ్రి భయ్. దానివల్ల కవిత కొరిగేది ఏం లేదు, చిలక ప్రవీణ్ కొరిగేది ఏమీ లేదు. అరే విశారదన్ అనేటోడు రాష్ట్ర నాయకుడు కదా. విశారదన్ అనేటోడు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతున్నాడు కదా. ఆయన ఒక పార్టీకి కొమ్ముగా వస్తలేడు కదా. మీరు ఆయన వార్తలు ఎట్లా రాయారు భయ్? ఆయనను రాస్తే కవితను ఎందుకు రాయలేదు, కవితను రాస్తే చిలక ప్రవీణ్ ఎందుకు రాయలేదు? ఇవే కదా. ఇంత వివక్షలా భయ్? ఇంత కుళ్ళు కుట్రలతో రాజకీయాలు చేస్తారా? ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని గుర్తిస్తారు, ఎవ్వరు కాదనరు. బీఆర్ఎస్ పార్టీ వల్లనే రాష్ట్రం వచ్చింది అనేది ఎవ్వరు కాదనలేదు. ఈవెన్ కవిత గారు కూడా కాదనలేదు. ఆమె ఇప్పటికీ అదే చెప్తుంది. రాష్ట్రం సాధించడం కరెక్టే, కానీ సాధించిన రాష్ట్రానికి న్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తూ ఉన్నది. ఉద్యమకారులు ఎటువైనారని ప్రశ్నిస్తూ ఉన్నది. ఎర్రబల్లి దయాకర్ ఎవడని ప్రశ్నిస్తూ ఉన్నది. తలసాని శ్రీనివాస్ ఎవడని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం జై తెలంగాణ అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగిందని ప్రశ్నిస్తూ ఉన్నది. ఎంతమందికి ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు వెళ్ళినాయని ప్రశ్నిస్తూ ఉన్నది. తప్ప దానికోసమా మీరు ఈ వార్తలు రాసుకురాకుండా ఉన్నది? సరే చూద్దాం, ఏడుదాకా అయితే ఆడదాకా అవుతుంది. ప్రజల ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం భయ్, ప్రజల కోసమే నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, రాష్ట్ర నడిబొడ్డున నిలబడి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం బిడ్డ. గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో